చంద్ర గారు నమస్కారం. దగా డిఎస్సి అంటున్నారు, మెగా డిఎస్సిని ఇందులో స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న వేళ పోరుబాటు పట్టింది వైసీపీ. సో ఎవరి హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరు యువకులు మోసం, అసలు వైసీపీ గతంలో ఉద్యోగాలు ఎక్కడిచ్చింది, ప్రస్తుతం ఇలా ఉద్యమాలు చేయడం ఒక రకంగా యువకుల్ని మోసం చేయడమే అని టీడీపీ ఆరోపిస్తోంది. మాట్లాడుతున్నాం. రైట్, రామ్మోహన్ నాయుడు గారు నా టీడీపీ నుండి. రామ్మోహన్ నాయుడు గారు, మీరు కూడా ఉన్నారు మహానాడులో. చంద్రబాబు ఆల్రెడీ క్వశ్చన్ చేశారు అక్కడ. అంటే చాలా ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా డిఎస్సి జరిగింది, ఆధారాలు అంటే అక్రమాలు జరిగిన ఆధారాలు ఉంటే చూపించడానికి వారు అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే మెరిట్ లిస్ట్ ఎక్కడ అనేది అడుగుతున్నారు. దీని మీద విచారణ చేపట్టాలి. పరీక్ష లేకుండా కూడా అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, ఆదాయ వనరుగా మార్చుకుంది ప్రభుత్వం ఉద్యోగాలని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? సార్, నేను కొద్దిగా నెట్ ఇష్యూ ఉండి కట్టేది సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఎలక్షన్ కి ముందు ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకున్న టైంలో ఏం చెప్పాడు సార్? ఆయన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రాష్ట్ర ప్రజలు ఆదుకుంటాను, యువతకు ఉద్యోగ సంఘాలు కల్పిస్తానని చెప్పాడు. 5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేశాడు తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేశాడో ఒక్కసారి వైసీపీ నాయకుల్ని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. మొదటి విషయం. రెండోది, జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి యువతని గంజాయికి బానిస చేసి, మత్తు పదార్థాలకు బానిస చేసి, అక్రమ మద్యానికి బానిస చేసి, రాష్ట్ర ప్రజలందరినీ కత్తులకి గొడ్డలకి బానిస చేసి అందరినీ తప్పుతో పట్టించారు తప్ప అసలు యువతను ఆదుకున్న ప్రసక్తి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరగలేదు. కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలు యువకాలం పాదయాత్రతో యువతందరికీ గుర్తింపు తీసుకొస్తానని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పిన నారా లోకేష్ గారిని నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసిన చరిత్ర ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఈ రోజు అడుగుతున్నా. ఒకసారి వినాలి, నా మాట వినాలి. 23 నెలల టైంలో అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక చరిత్రకు నాంది పలికాం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం. కానీ ఇప్పుడుకొచ్చిన పెట్టుబడుల లెక్కలు చూసుకుంటే, ఇప్పుడుకొచ్చిన కంపెనీల లెక్క చూసుకుంటే సుమారు 23 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వబోతున్నాం. అందులో ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాం. ఇది కాకుండా మెగా డిఎస్సి రిలీజ్ చేశాం సార్. ఈ రోజు నేను అడుగుతున్నా, మెగా డిఎస్సి రిలీజ్ చేశాం, మెగా డిఎస్ తో పాటు ఉద్యోగ సంఖ్యలు కల్పించాం. ఆల్రెడీ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, కొంతమంది జీతాలు తీసుకున్నారు. నిజంగా మెగా డిఎస్ లో అవినీతి జరుగుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడుగుతున్నా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయాడా, లేకపోతే లండన్ వెళ్ళాడా, లేకపోతే దోచుకున్న డబ్బుల్ని కడపలో లెక్క పెట్టుకుంటున్నాడా అని నేను అడుగుతున్నా. నిజంగా మెగా డిఎస్ లో రానాడు మేము మెగా డిఎస్సి రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు? ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పెట్టించడానికి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కోర్టును ఆశ్రయించాం? తప్పుదోవ జరిగిందని మెగా డిఎస్లో ఎందుకు అబద్ధపు మాటలు చెప్తున్నాడు? కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ చేసాం. ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ చేసి అనేక మందికి మెగా డిఎస్సి ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలు చేసి వాళ్ళందరినీ ఒక హక్కును చేర్చుకున్నాం. ఈరోజు మీరు చూసుకుంటే ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కాదు, మీరు మనం ఈ 23 నెలల కాలంలో యువతకి అండగా నిలబడ్డాం, యువతను ఆదర్శ ప్రియులుగా తీసుకున్నాం. ఐటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏ వరకు కూడా అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆనాడు హైదరాబాద్ తో పోల్చుకున్నా, ఈ రోజు అమరావతితో పోల్చుకున్నా, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో పక్క నరేంద్ర మోడీ గారు కానీ, మరో పక్క నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువతను బాగు చేయాలి, యువతను దారిలో పెట్టాలి, యువతను హక్కును చేర్చుకోవాలి, యువత వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, యువత ఎట్టి పరిస్థితుల్లో సంపాదనలో నుంచోవాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొని వీరందరూ యువతందరినీ కూడా ఒక మంచి ఉద్దేశంతో కార్యం చేస్తున్నాం. ఆనాడు మీరు చూసుకుంటే విశాఖపట్నంలో గంజా దొరికిన, బెంగళూరులో గంజా దొరికిన, హైదరాబాద్ లో గంజా దొరికిన, వీటన్నిటికీ కూడా క్యారా పడ్రస్ ఆనాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితి ఆనాడు యువతకుంటే, ఇదే యువత ఈ రోజు ఐటీ కంపెనీలు సుమారు ఆనాడు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఇదే యువత 74 దేశాలకు సంబంధించిన యువత బయటకు వచ్చి ఆనాడు అక్రమాలను ఖండించి ప్రపంచ స్థాయిలోనే ఆనాడు ధర్నా చేసిన చరిత్ర
ఒకసారి నేను అక్కడ ఉన్న వైసీపీ నాయకులు గుర్తు చేసుకోమని చెప్తున్నా. మరో పక్క చూసుకుంటే ఆనాడు అమరావతిలో ఉన్న రైతులు, అమరావతిలో ఉన్న యువతనే ఆనాడు తప్పుదోవ పట్టించారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో నా ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఆనాడు యువతను మోసం చేసి యువతతో ఓట్లు వేయించుకొని తర్వాత అదే యువతని అరెస్టులు చేయించి అదే యువతను పోలీసులతో కొట్టించి అదే యువత స్థానం రామ్మోహన్ రెడ్డి గారు, చేయించి అదే యువత మీద టాపిక్ లోకి వస్తే కేసులు పెట్టి- DSC లో- నేను అడుగుతున్నా. రామ్మోహన్ రెడ్డి గారు, సబ్జెక్ట్ లోకి రండి.